నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషపరమైన ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం అధినేత బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, చెప్పండి, మీరు రత్నాల గురించి చెప్తూ ఉంటారు. రత్నధారణ చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు. అటువంటి రత్నధారణ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? ఆ ప్రొసీజర్ ఏంటి? యాక్చువల్లీ ఒక రత్నం గురించి మనం చెప్పినప్పుడు అంటే ఈరోజు ఆదివారం కాబట్టి కెంపు గురించి మనం మాట్లాడుకున్నాము. ఒక రత్నం మనం పెట్టేటప్పుడు అంటే దాన్ని పెట్టుకునే సమయం అనేది చాలా ప్రాశస్త్యం వహిస్తుంది అనమాట. సాధారణంగా జ్యోతిష్యపరంగా ఏ రత్న ధారణ చేయాలని చెప్పడం అనేది ఒక ఎనాలిసిస్ అనమాట, చక్కటి ఎనాలిసిస్ అనమాట. ఎందుకంటే ఏ సమస్య ఉంది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు శరీరంలో ఏ భాగంలోని సరైన స్థితి లేదని చెప్పడం, జనరల్ డయాలసిస్ చేసినప్పుడు ఏ విధంగా చేసిన తర్వాత టాబ్లెట్స్ ఇస్తారు. అదేవిధంగా ఏంటంటే జ్యోతిష్యపరంగా ఏ గ్రహం యొక్క అనుకూలత లేకపోవడం వల్ల జీవితంలో ఒక ఉన్నత స్థాయి వెళ్ళకుండా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని దానికి సంబంధించిన ఒక మంత్రము అదేవిధంగా సంబంధించిన రత్నం అని చెప్తుంటామన్నమాట. సో అది చెప్పడం అనేది ఒక ప్రాసెస్ వహిస్తాం. సరి అయిందా కాదా, చాలామంది చాలా రకాలుగా చెప్తారు, కానీ అనలైజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అవుతుందన్నమాట. ఆ తర్వాత ఆ రత్నాన్ని పెట్టుకునేటప్పుడు ఏంటంటే మీ యొక్క నక్షత్రం బట్టి సాధనతార చూసుకుని, అదేవిధంగా మీకు లాభలగ్నం చూసుకుని, రాజ్యలగ్నం చూసి మీరు దేనికోసం ఆ రత్నం పెడుతున్నారు అంటే ప్రొఫెషనల్గా సెటిల్ అవ్వడానిక, లేకపోతే మంచి లాభాలు రావడానికి వ్యాపారంలోని, లేకపోతే మీ సంతానం కోసమా, ఈ విధంగా దేనికోసం ప్రయత్నం చేయడానికి ఆ రత్నం పెట్టుకుంటున్నారు అని ఆ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ స్థానం ఏ లగ్నం అని ఏ సమయంలో ఆ రోజు వస్తుందో చూసుకుని, అది కూడా సాధనతార అయ్యి ఉండి, ఈ విధంగా ఎన్నోట చూసుకుని దాని రత్నాన్ని మేము ఏం చేస్తామంటే ఆ వెండి కానీ బంగారంలో కానీ పెట్టేటప్పుడు ఏంటంటే ఆ టైం చూసుకుని ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. ఆ తర్వాత దాన్ని చేసే అభిషేకాలు దాన్ని చేస్తామన్నమాట. చేసిన తర్వాత ఆ రత్నధారణ మేము చేయమని చెప్తాం. చెప్పిన తర్వాత ఆ రత్నాన్ని మీరు పెట్టుకునేటప్పుడు మీకు ఒక మంత్రం చెప్తామన్నమాట. ఆ మంత్ర సాధన నిత్యం చేసుకోండి చెప్తామన్నమాట. ఈ విధంగా దీనికి ఒక సిస్టమ్ అనేది ఉన్నదన్నమాట. ఈ సిస్టమ్ అనేది అంటే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం మీకు అవన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ విధంగా రత్నానికి ఒక గౌరవపదమైన స్థితి అంటే ఒక భగవత్ సమానంగా మనం చూసుకుంటూ దాన్ని సరైన సమయంలో ఫిక్స్ చేసి సరైన సమయంలో మీరు పెట్టుకోవడం ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే డెఫినెట్గా దాని ఫలితం కూడా ఆ మంత్ర సాధన చేయడం వల్ల సంపూర్ణ ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనమాట. ఈ విధమైన ప్రక్రియ చేయడం అనేది సర్వసాధారణం అని అందరూ అంటుంటారు, కానీ సర్వసాధారణంలో కూడాను ఈ అనలైజ్ చేయడం అనేది చాలా గొప్పమైన విషయం ఉంటుందన్నమాట. అంచేత మీకు ఏం చెప్పారంటే ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ, ఎక్కడ మీరు రత్నధారణ చేసినప్పటికీ ఇంకా మీ సమస్య పరిష్కారం అవ్వట్లేదు అనుకుందాం, చేసి ఏడాది అయిందండి, 6 నెలలు అయిందండి, ఇంకా సమస్య పరిష్కారం అవ్వట్లేదండి అన్నప్పుడు అంటే ఒక్కసారి కానీ మీరు మా వేదమాత గాయత్రి జ్యోతిషాలయంగా రాగడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఆ రత్నధారణలో ఉన్న విశిష్టత ఏంటి, ఆ రత్నం ఏ విధంగా ఉంది, అదేవిధంగా మనం దానివల్ల పరిశుద్ధి చేసి అభిషేకం చేసి దాన్ని ఏ విధంగా ధారణ చేయాలి, ఆ రత్న క్యారెట్స్ కూడా ఇక్కడ కలరు, కటింగు, క్యారెట్స్ ఇవన్నీ కూడా చూస్తామన్నమాట. ఇవన్నీ చూస్తే సరైన బలం ఉందా లేదా చూసుకుని, మీ జాతక రీత్యా సరిపోతుందా లేదా అని చూసుకుని ఆ తర్వాత దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో అటువంటి పెట్టుకున్న వాళ్ళు కూడా ఒకసారి రావచ్చు, వచ్చి మీరు సమస్యని పరిష్కారాన్ని చేసుకోవచ్చు అన్నమాట. రత్నధారణ అనేది అమూల్యమైన స్థితి. అది తెలుసుకుని పెట్టుకోవడం అనేది భగవత్ స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి ఆ భగవత్ అనుగ్రహము యోగము ఉంటేనే కానీ ఆ ధారణ జరగదు. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాను. సీతాదేవి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. సీతాదేవి గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 34/1968. 34/1968. టైం చెప్పండి. 30:30. టైం చెప్పండి. నైట్ 8:30 అండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి. నా హెల్త్ ఎలా ఉంటుందండి టైం? ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా మీరు? హౌస్ వైఫేనా? నేను హౌస్ వైఫ్ నేనండి. అచ్చా అమ్మా, మీది ఇక్కడ రోహిణి నక్షత్రం అయిందమ్మా, వృషభ రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే ఇక్కడ వృశ్చిక లగ్నం అయిందన్నమాట. 6వ స్థానం ఆరోగ్య స్థానం అంటామన్నమాట. ఆరోగ్య స్థానం ఈ లగ్నాతో చూస్తే మేషానికి సంబంధించిన వచ్చిన మేష లగ్నం అయిందన్నమాట. ఈ మేష లగ్నంలో ఇక్కడ రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూర్చున్నాయమ్మా. మేషం అంటే శరీర భాగంలో మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం ఇది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, ఈ విధంగా మన శరీరంలోని 12 రాశులు ఉన్నాయని చెప్తుంటామన్నమాట. సో ఈ భాగంలోని నర్వస్ సిస్టమ్ సంబంధించిన వరకు, ఎముకకు సంబంధించిన వరకు ఈ భాగంలో పెయిన్స్, తర్వాత నరాలకు సంబంధించిన సమస్య ఇవి రెండు వచ్చే అవకాశం కనబడుతుంది బాగాను. సో ప్రస్తుతానికి శని మహాదశ నడుస్తోంది. ఈ శని మహాదశలో కూడా అంతర్దశ శనిపీడన ముందు కాబట్టి 2012 మే తర్వాత కొంచెం అనారోగ్య స్థితి ఎక్కువగా కనిపిస్తోంది. దీని పరిష్కారం ఏమిటి అనేసి లగ్నానికి కొంత బలం ఇచ్చేవాడు రాజయోగకారకుడు అయినటువంటి రవి ఆరోగ్యకారకుడు కాబట్టి
రవికి సంబంధించిన కెంపర్ ఒక రత్నాన్ని పెట్టుకోండి. ఇందాక మనం మాట్లాడుకుంది కూడా కెంపు గురించి మాట్లాడుకున్నాము. సో అటువంటి రత్నం కనీసం ఒక 4 క్యారెట్స్ వరకు పెట్టడానికి ప్రయత్నించండి. మీ ఏజ్ని బట్టి, తర్వాత మీరు చెప్పిన డేట్ టైం బట్టి, తర్వాత మీకున్న సమస్య బట్టి శని మహాదశ ఆల్రెడీ స్టార్ట్ చేయి ఆల్మోస్ట్ ఒక 8 నెలలు అయింది కాబట్టి ఆ బలహీన స్థితిని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ 4 క్యారెట్స్ రత్నం అని చెప్తాం అన్నమాట. సో ఇటువంటి 4 క్యారెట్ రత్నాన్ని ఆదివారం నాడు రవివారం సమయంలో పెట్టుకోవడం అనేది ప్రాశస్యం ఇస్తుంది. తర్వాత ఇది ఫిక్స్ చేసేటప్పుడు కూడా మేము ఏంటంటే చక్కగా చూసుకుని మీ నక్షత్రాన్ని బట్టి, నక్షత్రానికి లాభ నక్షత్రం ఏంటి, అది మీరు ఆరోగ్యం నుంచి అడిగారు కాబట్టి మీకు అంటే సంపతార అలాంటి కాకుండా అండి లాభ నక్షత్రం కాకుండా సాధన తార, జీవితంలో ఒక సాధనగా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ తార చూసుకుని చక్కగా మీకు రవివారం సమయంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తామండి. దీంతోపాటు దీనికి సంబంధించిన మంత్రశాస్త్రం కూడా చదవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా శని మహాదశ మీ పీడనం అని తగ్గిపోయి యోగాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. సుమారుగా 2013 సెప్టెంబర్ తర్వాత భుక్తి భాగంలో రవి యొక్క ప్రభావం కనబడడం వల్ల అక్కడ నుండి కొంచెం ఆరోగ్య స్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతామండి. నెక్స్ట్ శంకర్ గారు నందిగామ నుంచి కాల్ చేస్తున్నారండి. శంకర్ గారు నమస్తే అండి. హలో నమస్తే అండి, నా పేరు శంకర్ అండి. చెప్పండి శంకర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరండి, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, ఒకసారి ఎలా ఉందో ఒకసారి చెప్తారండి సార్. అయ్యా మీరేం చేస్తుంటారండి? నేను బట్టల వ్యాపారం చేస్తామన్నా. బట్టల వ్యాపారం ఏంటి సమస్య ఏంటి, దేని గురించి అడుగుదాం అనుకున్నారు? అంటే ఎలా ఉంది లేదు ఒకసారి కనుక్కున్నామని. ఏమండి నాకే ఎలా ఉందో ఒకసారి చెప్తారని. అంటే పేరు బల ప్రకారం చూసుకుంటే ఒక రకంగా కనబడుతుంది. ఇప్పుడున్న సమయంలో మీరు వేసిన ప్రశ్నలకు ప్రకారంగా అయితే చూస్తే ఒక రకంగా ఉంటుంది. రెండు కలిపి చెప్పడం వల్ల ఇక్కడ ప్రాసెస్ ఉంటుందన్నమాట. అంచేత పేరు బలం బట్టి మనం చూసుకున్నప్పుడు ఏంటంటే 2010 ఫిబ్రవరి తర్వాత మీరు చేసే వ్యాపారంలో ఎదుగుదల లేకుండా ఇబ్బందికరమైన స్థితి కనబడుతుంది. అంటే ఇది 2010 కరెక్టా కాదా చెప్పండి అది ముందు. కరెక్టేనా? సరే. సో ఈ అలా జరగడానికి కారణం కూడా అంటే మీ పేరు బలంలో ఉన్న బలహీనత వల్ల జరుగుతుంది. ఇది సుమారుగా ఈ సంవత్సరం మే 29 తర్వాత అంటే 30వ తారీఖు నుండి మీరంటే జూన్ ఫస్ట్ వీక్ వేసుకోండి. అక్కడ నుండి దినదినాభివృద్ధి జరిగే అవకాశం ఉంది. మీరు ఏమాత్రం అధైర్యపడకండి. మీరు చేయవలసిన 2 పనులు ఉంటాయి. ఒకటి ఏంటంటే మీరు గోసేవ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పేరు బలంలోని మీకు ఆ పెట్టిన పేరులోనే ఆ గోమాత యొక్క విశిష్టత కూడా కనబడుతుంది కాబట్టి కొంత గోసేవ చేయడం వల్ల ఏంటంటే మాతృపిత దోషాలు పొందిపోయే అవకాశం ఉంటాయి. ఆ సేవ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత గరుడు పచ్చ అని ఒక రత్నం ఉంటుందండి. ఈ గరుడు పచ్చ మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ గరుడు పచ్చ చిటికి వేలు కాకుండా ఉంగరం వేలకి కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టడం ప్రయత్నించండి. ఈ 2 ప్రభావం తర్వాత ఆ పచ్చకు సంబంధించిన మంత్రశాస్త్రం కూడా చదవడానికి ప్రయత్నం చేయగలిగితే మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ గ్రహాల అనుకూలత ఉంది మీకు జాతక రీత్యా మీ పేరు బలంతో. అంచేతంటే అక్కడ నుండి మీకు ఏంటంటే ఈ రత్నధారణ కూడా చేయడం వల్ల అంటే ఇంకొంచెం బలోపేతమై సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. దీని మీద ఇంకేమైనా సందేహాలు ఉన్నా మీరు మా వేదమాత గాయత్రి జ్యోతిష్యాలకు వస్తే డెఫినెట్గా క్లారిఫై చేస్తాం. ఇది కాకుండా హస్త సాముద్రిక ప్రకారం కూడా మీ చెయ్యి చూసి కూడా జాతకం చెప్పే సిస్టమ్ ఒకటి ఉంది కాబట్టి ఒకవేళ పేరు బలంతో కాకుండా చేదు కూడా చూసి ఇంకొన్ని వివరాలు మీకు చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాను. పద్మావతి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. పద్మావతి గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి శృతి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 24th June 1987. 24th June 1987. టైం చెప్పండి. మార్నింగ్ 6:29. హైదరాబాద్ బర్త్ అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. అంటే మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఫారిన్ లో ఉందా, మ్యారేజ్ అన్న లవ్ మ్యారేజ్ అది తెలుస్తుందా? మీ ఇప్పుడు ఏం చదువుతుందమ్మా అమ్మాయి? అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. పిహెచ్డికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా హైయర్ ఎడ్యుకేషన్ కి? మా అమ్మాయి ఇక్కడ రోహిణి నక్షత్రం అయిందమ్మా, వృషభ రాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ మిథున లగ్నం కనబడుతోంది. ప్రస్తుతానికి రాహు దశలో కూడా అంతర్దశ శుక్ర ప్రభావం కనబడుతోందమ్మా. ఇక్కడ పీజీ కంటే ఇక్కడ వివాహానికి అన్ని విధమైన అనుకూలత కనబడుతోంది. 2016 జనవరి లోపల వివాహం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే వివాహానికి జనవరి నుండి అన్ని విధాల గ్రహాల అనుకూలత కూడా కనబడుతుంది. ఇక్కడ అంచేత అటువంటి ప్రయత్నం కూడా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి సెటిల్మెంట్స్ కనబడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇంకా ప్రత్యేకించి అంటే ఈ లగ్నం మిథున లగ్నం అనడం వల్ల కొంతవరకు అమ్మాయి ద్విస్వభావం కలిగిన వ్యక్తిత్వంగా ఉంటుంది కాబట్టి కొంతవరకు లగ్నంలో రవి కుజుడు ప్లస్ బుధ ఆదిత్య యోగంతో పాటు కుజుడు యొక్క దోషం కూడా కొంత కనబడుతోంది. అంచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఫస్ట్ చేయించడము, ఆ విధంగా కాకుండా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బుధుడికి సంబంధించిన పచ్చ ధారణ చేయించండి. దీనివల్ల ఆరోగ్యంలో కూడా మంచి స్థితి ఏర్పడే అవకాశం, నరాలకు సంబంధించిన కొంత సమస్య కనబడుతోంది. ఈ రెండింటిని పరిష్కారానికి 2 పనికి వస్తే చక్కగాను. అయితే శుక్రుడు రాహు అంతర్దశ శుక్రుడు యొక్క ప్రభావం ఏంటంటే ఆ మనసు కొంచెం చంచలత్వంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నంగా మీ వివాహ ప్రయత్నం చేయండి. డెఫినెట్గా వివాహం జరిగిపోతుంది చెప్పగలుగుతాను. ప్రభాకర్ రావు గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారండి. ప్రభాకర్ రావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ 14 డిసెంబర్ 1995 అండి. 14 డిసెంబర్ 1995. టైం చెప్పండి. టైం రాత్రి 10:50 అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా అబ్బాయి చదువు ఇంటర్మీడియట్ అయ్యిందండి. తర్వాత ఎందులో పెడితే వాడు బాగుంటుంది, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివాడండి? అయ్యా ఇంటర్మీడియట్ అయిపోయిందండి. అయిపోయిందండి. అచ్చా క్యాన్సర్ రాస్తాడు. బాబుది ఇక్కడ పుబ్బా నక్షత్రం అయిందండి, సింహరాశి అయింది, లగ్నం కూడా సింహలగ్నం అయిందండి, చక్కటి లగ్నము, అరుదైన లగ్నం అంటాము. ఎటువంటి దోషము లేని లగ్నం అండి. తర్వాత వ్యయ స్థానంలో ఎటువంటి గ్రహాలు లేనప్పుడు ఏంటంటే ఈ లగ్నానికి బలం కూడా బాగా పెరుగుతుందన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో బాబు జాతకరీత్యా చూసుకున్నప్పుడు అంటే దశల వారీగా సుమారుగా 2008 నుండి చంద్రమహాదశ, అందులో కూడా అంతర్దశలు అంటే శని యొక్క ప్రభావం కనబడుతుందండి. ఇక్కడ ఏళ్లాంటి శని ప్రభావం వదిలింది అన్న అంతర్దశలో శని యొక్క పీడనం ఉంది కాబట్టి ఈయన ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ లైన్లో వెళ్ళడం చాలా అవసరం పడుతుందండి. ఎందుకంటే భాగ్యాధిపతి దృష్టిలో పెట్టుకున్నా కూడా కమ్యూనికేషన్ రంగంలో కొంచెం ముందు స్థాయికి వెళ్ళే అవకాశం బాగా కనబడుతుందండి. తర్వాత ఈ శని యొక్క పీడనం ఉంది కాబట్టి ఎక్కడ శని యొక్క పీడనం ఉంటుందో ఈ లగ్నాన్ని దృష్టిలో పెట్టుకుని, లగ్నానికి రవి యోగకారకుడు కాబట్టి శనికి శత్రువు మనక మిత్రుడు ఎవడంటే రవి మాట. ఇక్కడ ఈ రవి బలాన్ని మనం పెంచుకున్నప్పుడు అంటే శని యొక్క పీడనం మమ్మీ పడకుండా ఉండే అవకాశం ఇది టెక్నికల్గా మీకు చెప్పవలసిన విషయం అన్నమాట. అంచేత ఇక్కడ కెంపు అని ఒక రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి, ఆరోగ్యకరంగా ఉంటాడు. సూర్య ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. ఎంత సూర్య ఆరాధన చేయగలిగితే అంత సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఈ జాతకంలో బాగా కనబడుతుంది. తర్వాత సెల్ఫ్ మేడ్ మ్యాన్ గా, స్వతంత్రంగా బతకాలి, స్వతంత్ర ఆలోచనతో ఉన్న వ్యక్తిత్వం గల వాళ్ళగా కనబడుతున్నారు కాబట్టి ఈ రత్నం కూడా పెట్టుకుని ఎప్పుడైతే మంత్ర సాధన చేయగలుగుతారో సూర్య ఆరాధన డెఫినెట్లీ సక్సెస్ఫుల్ బాగా ఉంటుందండి. సుమారుగా 2013 నవంబర్ తర్వాత నుండి మంచి యోగాలు ఉన్నాయని చెప్పగలుగుతామండి. సూర్యనారాయణ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. సూర్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 చెప్పండి. 12 1976. టైం చెప్పండి. టైము 1:45 అండి. మధ్యాహ్నమా సాయంత్రమా? నైట్ అండి. 24 నైట్ తర్వాత 25. చెప్పండి, మీ సమస్య ఏంటో గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి. ఆర్థికంగా అప్పులు బాగా ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి మీరు? సార్ పేరుకి అయితే జాబ్ ఏనండి, కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మీది ఇక్కడ ధనిష్ఠా నక్షత్రం అయిందండి, మకర రాశి అయింది, లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ తులా లగ్నం, లగ్నంలో రాహు అండి. అంటే లగ్నంలో రాహు అంటే నెత్తి మీద రాహు కూర్చున్నట్టండి. రాహు యొక్క పీడనం మీకు సంపూర్ణంగా కనబడుతుంది. తర్వాత రాజ్యస్థానంలో శని, రాజ్యస్థానం శని ఉన్నసరికి అస్థిరత్వంగా ఉంటాడు. కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఏదో ఒక ఆదాయం ఇస్తాడు తప్ప ఇది మీ జీతం అని కానీ ఇది మీ ఆదాయం చెప్పడానికి అవకాశం ఎప్పుడు ఉండదండి. ఈ విధంగా మనం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జీవితంలో దశమక్షేత్రంలో శని ఉంటే కొంతవరకు ఇబ్బందులు ఇలాగే ఉంటుంటాయి అన్నమాట. అయితే ప్రస్తుత పరిస్థితి ప్రకారం తీసుకున్నప్పుడు ఏంటంటే 2098 నుండి గురు మహర్దశ, అందులో కూడా ఆఖరిది అయినటువంటి రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది. అంచేత 2012 జూలై నుండి స్థిరత్వం లేక ఇబ్బంది పడుతున్నారు. మొట్టమొదటి మీరు విశాఖపట్నం ఉన్నారు కాబట్టి విశాఖపట్నం దగ్గరగా దేవరాపల్లి అనే గ్రామం దగ్గర కళ్ళేపల్లి రాగానే గ్రామంలో వేదమాత గాయత్రి జ్యోతిషాలయం ఉందండి. ఆ వేదమాత గాయత్రి అమ్మవారి యొక్క టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి మీరు చక్కగా వెళ్ళి అమ్మవారి ముందు ఏంటంటే హోమం ఒకసారి చేయించుకుని ఆ అమ్మవారి యొక్క గాయత్రి హోమం చేసిన తర్వాత దాని యొక్క ధుని తీసుకోండి ప్రత్యేకించి. ఆ ధునిని నిత్యము మీరు ఆరాధన చేయడము, తర్వాత వేసుకోవడం, నోట్లో వేసుకుని తాగడము, అదేవిధంగా విభూతి రూపంలో పెట్టుకోవడం, ఈ విధంగా చేయడం ప్రయత్నం చేయండి. ఆ అమ్మవారి యొక్క కటాక్షంతో కొంత రాహు యొక్క పీడనం తగ్గే అవకాశం ఉంది. తర్వాత మీ లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇటువంటి ప్రక్రియ చేయవలసి వస్తుంది. ఇది కాక బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అనే రత్నం కూడా మీరు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రభావం వల్ల సుమారుగా 2013 నవంబర్ తర్వాత కొంచెం మంచి పరిణామాలు చూసే అవకాశం ఉందని చెప్పగలుగుతాము. గోపీకృష్ణ గారు కృష్ణా జిల్లా నుంచి కాల్ చేస్తున్నారండి. గోపీకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/10 చెప్పండి. 1995. 1995. టైం చెప్పండి. తెల్లవారుజామున 4 గంటలకు. మీ సమస్య ఏంటో చెప్పండి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. ఫ్యూచర్ ఎలా ఉంటుందని. ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు బాబు? ఇంటర్ అయిపోయిందండి. ఇంటర్ ఏ గ్రూప్ చేసుకున్నామా? సిఈసి. ఉత్తరాశి. ఏం చేయాలనుకుంటున్నారు? MBA. అయ్యా మీది ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం అయింది, మకర రాశి, లగ్నం సింహలగ్నం అయింది. ప్రస్తుత దశ అంతర్దశల ప్రకారం చూసుకున్నప్పుడు అంటే కుజమహార్దశలో కూడా అంతర్దశ కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే ధనస్థానంలో ఉన్న బుధ ఆదిత్య యోగం అనేది వ్యాపార యోగంగా మీకు చెప్తుంది కాబట్టి వ్యాపార రంగంలో ముందుకెళ్తారు కాబట్టి MBA ఇచ్చేసి MBA మార్కెటింగ్, ఫైనాన్స్ ఇవి రెండు చేయడానికి ప్రయత్నం చేయండి. అందులో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది సంపూర్ణంగాను. అయితే మీరు చేయవలసిన ఇంకొక పని కూడా ఏంటంటే ఉదయం సూర్యోదయ కాలం కంటే ముందు లేవడము, సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. తర్వాత కెంపు అని ఒక రత్నం కూడా మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావంలో ఆ స్థితికి వెళ్ళడానికి సంపూర్ణ బలం మీకు వస్తుందని చెప్పగలుగుతాం. సుమారుగా 2014 డిసెంబర్ తర్వాత మీకు గ్రహాల అనుకూలత సంపూర్ణంగా ఉండడం వల్ల అక్కడ నుండి సెటిల్మెంట్స్ చాలా బాగుంటాయని చెప్పగలుగుతామండి.
గురుగారు మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి తన ప్రమేయం లేకుండానే అన్ని ప్రాబ్లమ్స్లో చిక్కుకుంటూ ఉంటాడు. తను ఏ పని చేసినా కూడా తన ప్రమేయం లేకుండానే అది కంపల్సరీ తప్పే ఉంటుంది. దీనికి జ్యోతిషపరమైన దోషం కారణం అనుకోవచ్చు. దాని పరిష్కారం జ్యోతిష్యపరమైన ఏదో ఒక సమస్య ఉంటేనే ఇటువంటివన్నీ జరుగుతాయండి. మనకి ఏమీ తెలియదు, ఏం చేయాలో తెలియదు. మా అలాంటి శర్మ గారు కూడా మీకు దొరకరు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలో ఈ సమస్య పరిష్కారం ఒక్కొక్కసారి మన ఫోన్ లైన్ కనబడవు, మన ఫోన్లో దొరకం, మీరు ఎక్కడో పల్లెటూరులో ఉంటారు, మాతో మాట్లాడాలనుకుంటారు, అవకాశం కలగదు. ఇటువంటి పరిస్థితుల్లో సమస్యను పరిష్కార మార్గం అంటే మొట్టమొదటి మీరు చేయవలసిన ఏంటంటే ఇలాంటి చిక్కుల్లో పడినప్పుడు గణపతి ఆరాధన చాలా శ్రేష్టమైనదండి. గణపతి మంత్రంలో ఏంటి ఎన్నో రకాల మంత్రాలు, మహాగణపతి మంత్రం, లక్ష్మీ గణపతి మంత్రం అంటారు, క్షిప్రప్రసాద గణపతి మంత్రం అంటారు. ఈ విధంగా ఎన్నో గణపతి మంత్రాలు ఉన్నాయి. కాబట్టి మీ ఊరిలో ఉన్న గణపతి ఆలయంలోకి వెళ్ళి పంతులు గారిని పిలిపించి చక్కగా అయ్యా నాకు ఒక మంత్రం చెప్పండి అని చెప్తారు. ఆ మంత్రాన్ని సాధన చేస్తే మీకు ఒక మార్గం ఉంటుంది. ఎందుకంటే గణపతి అనేవాడు మూలాధారంలో ఉంటాడని చెప్తాను. షట్చక్రాలలో మూలాధారంలో ఉన్నది గణపతి. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక మంత్ర సాధన చేస్తామో డెఫినెట్గా ఏంటంటే ఆ మూలాధారంలో గణపతి యొక్క వెలుగులోని చక్కటి స్థితి ఒక మార్గాన్ని మనకు చూపించడానికి ప్రయత్నం అవుతుందన్నమాట. ఆ ప్రయత్నంలోనే ముందుకు వచ్చినప్పుడు ఆ తర్వాత ఏదో ఒక అవకాశం వస్తుంది. తర్వాత మా లాంటి వాళ్ళు కలిసినప్పుడు ఇంకొంచెం వివరంగా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ గణపతి ఆధారం చేయగానే ఫస్ట్ మీకు ఆ సమస్య నుండి ఏదో ఒక చిక్కుముడి విడి మీకు ఒక మార్గం అనేది కనబడుతుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. ఆ తర్వాత రత్నాలు, ఆ తర్వాత మామూలు కలవడాలు ఇవన్నీ వేరే సంగతి. ముందు ఆ సమస్య నుండి బయటపడడానికి మాత్రం గణపతి మూలం. కాబట్టి గణపతి ఆరాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయని చెప్తాను. సుభాష్ని గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారండి. సుభాష్ని గారు నమస్తే అండి. హలో, మా పాప గురించి తెలుసుకోవాలండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సుభాష్ని గారు. 25/10/2009 అండి. 3:55 ఆదివారం. మధ్యాహ్నమా? 3:55 ఆదివారం మధ్యాహ్నమా తెల్లవారుజాము? మధ్యాహ్నం 3:55. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పాప గురించి? అంటే పాప గురించి ఎలా ఉంది అంటే చిన్నపిల్లల జాతకాలు చెప్పమని నిన్న ఎపిసోడ్లో కూడా మేము చెప్పి ఉన్నాము. అయితే ఇక్కడ ఏంటంటే పాపది చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం అయింది, మకర రాశి అయింది, లగ్నం కూడా చూసుకుంటే సుమారుగా మనకి ఇక్కడ మీన లగ్నం అయిందమ్మా. భాగ్యస్థానం చాలా బాగుంది. అంచేత చక్కటి చదువు సంస్కారాలతో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం కనబడుతుంది ఇక్కడ పాప జాతకంలోని. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే 2013 జూలై తర్వాత నుండి చంద్రమహాదశ వచ్చిన తర్వాత తండ్రి గారికి అన్ని విధాలుగా శుభమైన యోగాన్ని, మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. పిల్ల యొక్క అదృష్టం అంతా తండ్రి గారికి 2013 నుండి 2023 వరకు ఉంటుంది. కాబట్టి 10 సంవత్సరాల పాటు మంచి యోగం ఇస్తుందని చెప్పగలుగుతాము. గురుగారు మనం చూసుకున్నట్లయితే అన్నదమ్ముల మధ్య ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి. అంటే ఆస్తుల పరంగా కానీ లేకపోతే ఇంట్లో మనశ్శాంతి లేకుండా, అటువంటి దానికి ఎటువంటి పరిష్కారం ఉంటుంది? ఇక్కడ ఏంటి మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక అన్నదమ్ముల మధ్య పరిష్కారం అవ్వట్లే ఆస్తి విధానంలో అనుకుంటే వాళ్ళ జాతకంలో ఆ తండ్రి ఆస్తి కానీ పిత్రార్జితం కానీ ఏమైనా వస్తుందా లేదా అని జ్యోతిషపరంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే ఇవాళ రేపు రిలేషన్ అనేది ఎలాగుంటుంది చూసారా? ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉన్నాడు అనుకోండి, అమ్మేవాడు అమ్మేస్తాడు, తర్వాత సర్వీస్ సెంటర్ వాడు వేరేగా ఉంటాడు, వాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాడు, అమ్మేవాడు మాత్రం చక్కగా మాట్లాడుతుంటాడు. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే జ్యోతిష్యపరంగా మనకంటే జ్యోతిష్యపరంగా ఆ వ్యక్తికి ఆ పిత్రార్జితం ఉందా లేదా అనేది ఒక క్లారిటీ తీసుకోవడం ప్రయత్నం చేయాలండి. ఒకవేళ పిత్రార్జితం అనుభవించే స్థితి ఆయనకి లేనప్పుడు ఏంటంటే ఇటువంటి ఆస్తులు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏంటంటే ఆస్తి రూపంలో కాకుండా ధన రూపేణ లేదని దానికి నగల బదిలీ పథకం ప్రకారంగా ఇంకేమైనా ఇవ్వడానికి తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఆస్తి స్థిరాస్తి అంటే భూమి మాట, ఆ భూమి కాకుండా ఇంకేమైనా తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఈ అన్నదమ్ముల మధ్య ఈ తగాదా ఉండడానికి అవకాశం ఉండదన్నమాట. అంచేత ఎప్పుడైనప్పుడు జ్యోతిషపరంగా ఒక మార్గాన్ని చూసి ఆ మార్గం గుండా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే స్థిరాస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక్కొక్కసారి నలుగురు అన్నదమ్ములకి కూడాను ఈ పిత్రార్జితం పొందే అవకాశం ఉంది, అయినా గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు ఏంటంటే దానికి భూసూక్త పారాయణం ఒకసారి చేసి పరిష్కార మార్గాన్ని మాలాంటి పండితులతో ఒకసారి కలిసి కూర్చుని ఏ విధంగా చేస్తే బాగుంటుంది జాతకాలు చూసి వెరిఫై చేస్తే దాన్ని బట్టి దానికి ఒక సమస్య పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతామండి. రాజేష్ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారండి. రాజేష్ గారు నమస్తే అండి. చెప్పండి రాజేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, వెంకట రాజేష్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 హలో చెప్పండి రాజేష్ గారు. 17 ఆగస్ట్ 17 ఆగస్ట్ ఇయర్ చెప్పండి. 88 అండి. టైం చెప్పండి రాజేష్ గారు. టైం 45 అండి, ఈవినింగ్ 7:45. 6:45 అండి. 6:45 చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో 6:45 అండి ఈవినింగ్. చెప్పండి రాజేష్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ సమస్య ఏంటి? ఏమండి జాబ్ గురించి.
ఏమి ఇక్కడ చిత్తా నక్షత్రం అయిందండి, కన్యా రాశి అయింది. లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఏంటి ఇక్కడ కుంభలగ్నం, లగ్నంలో రాహు ప్రభావం కనబడుతుంది బాగాను. ఇక చదువు అయిపోయింది. ఇక మీరు రాజ్యం అంటే మీరు చేసే ప్రొఫెషన్ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు మాత్రం కొంచెం ఇక్కడ బలహీన స్థితిలో కనబడుతుండగా గోచరిస్తోంది. అంచేత ప్రస్తుతానికి గురు మహర్దశ నడుస్తుంది. ఈ గురు మహర్దశలో కూడా అంతర్దశలో గురువు యొక్క ప్రభావం ఉంది కాబట్టి మొట్టమొదటి మీరు చేయవలసిన ఏంటంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం వహిస్తుందండి. నిత్యము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడము, స్వామివారికి ఆలయ దర్శనం ఒకటి చేసుకోవడము, దీనివల్ల కొంత సంకట విమోచన జరిగే అవకాశం ఉంది. తర్వాత కనక పుష్యరాగమైన రత్నాన్ని మీరు పెట్టుకోవాలండి. ధన లాభాధిపతమైన గురుడు యొక్క బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ బాగా కనబడే అవకాశం ఉంది. కాబట్టి కనక పుష్యరాగమైన రత్నాన్ని గురువార సమయం, గురువారం నాడు ఉదయం 6 నుండి 7 గంటల మధ్య కాలంలోనే అది సాధన ద్వారా చూసుకుని పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఇది కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టడం ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రభావం తర్వాత గురుమంత్ర సాధన చేయడం వల్ల అంటే ఇంకొంచెం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం లైఫ్ సెటిల్మెంట్కి 2014 జూన్ తర్వాత గ్రహాల అనుకూల కూడా సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి అక్కడ నుండి దిగ్విజయంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. శివకృష్ణ గారు సత్తుపల్లి నుంచి కాల్ చేస్తున్నారండి. శివకృష్ణ గారు నమస్తే అండి. ఓకే, మా డేట్ ఆఫ్ బర్త్ సార్ చెప్పండి. డిసెంబర్ 5, 1987. డిసెంబర్ 5, 1987. టైం చెప్పండి శివకృష్ణ గారు. మార్నింగ్ 5:30. 5:30. మీ సమస్య ఏంటి చెప్పండి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. అంటే 2-3 జాబ్లు చేశాను మేడం. ఏమా ధర్మకుడు చెప్పండి. ఇంతకుముందు నేను 2-3 జాబ్లు చేశాను సార్. అంటే జాబ్లో స్టాండ్ చేసాడు, జాబ్ రావట్లేదు, సరే జాబ్ రావట్లేదు. జాబ్లో స్థిరత్వం లేదు మెయిన్. అచ్చా, మీది ఇక్కడ రోహిణి నక్షత్రం అయిందండి, వృషభ రాశి అయింది, లగ్నం వృశ్చిక లగ్నం అయింది. లగ్నంలో శని, రవి, బుధుడు 3 గ్రహాల యొక్క ప్రభావం కనబడుతుంది. రవి నీచ స్థితి, శని కూడా నీచ స్థితి, బుధుడు కూడా నీచ స్థితి. 3 నీచ స్థితిలో ఉన్న గ్రహాలు అక్కడ కూర్చోవడం వల్ల, ఆ స్థానం కూర్చోవడం వల్ల మీరు ఆలోచన ఒక రకంగా ఉంటుంది, మీకు ఆవేశం ఒక రకంగా ఉంటుంది, అనుకున్న వెంటనే మళ్ళీ బద్ధకం కూడా మొదలవుతుందన్నమాట. ఉద్యోగం అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఎలాగ ఉండాలంటే ఆ పని మీద ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండాలన్నమాట. ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది మీ జీవితంలో ఎప్పుడూ జరగదన్నమాట. దానివల్ల ఏంటంటే ఉద్యోగం వస్తుంది కానీ అక్కడ చేసే పనుల మీద కాన్సన్ట్రేషన్ అవ్వకపోవడం మళ్ళీ మిమ్మల్ని వాళ్ళే చూసి తీసి బయట పంపించడం జరుగుతుందన్నమాట. దీనంటే కారణం లగ్నంలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం చెప్పడం అవకాశం ఉందండి. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది. రాహుదశలో కూడా అంతర్దశలో శుక్ర ప్రభావం కనబడుతుంది. ఇక్కడ దశలో కూడా మీకు సపోర్ట్ చేయట్లేదు అనమాట. సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రత్యేకించి మీరు చేయవలసిన గురు మేధా దక్షిణామూర్తి స్తోత్ర నిత్య పారాయణం చేయడము, అదేవిధంగా కెంపును ఒక రత్నాన్ని కూడా పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావాలను మేధస్సు పెరగడం, ఆలోచన శక్తి పెరగడము, అదేవిధంగా ఉద్యోగంలో స్థిరత్వం రావడానికి అవకాశం ఉంది. ఇటువంటి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం మీకు 2013 నవంబర్ తర్వాత గ్రహాల అనుకూలత కూడా ఉన్నాయి కాబట్టి సక్సెస్ అక్కడ నుండి పెరిగే అవకాశం ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుంటే కొంచెం వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది చెప్తాను. గురుగారు, మనం చూసినట్లయితే కొంతమంది అసలు ఏ ప్రయత్నం చేయకుండా మా గ్రహాలు అనుకూలంగా లేవు, జ్యోతిషపరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి చెప్తూ ఉంటారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయకుండా. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రయత్నం అంటే మానవ ప్రయత్నం. జ్యోతిష్యం అనేది ఒక గైడ్ లైన్స్ అంటే అంతే. మనిషి శరీరం ఒక టెక్స్ట్ బుక్ అనుకుంటే జ్యోతిష్యం అనేది గైడ్ మాట. ఎక్కడెక్కడ మన జీవితంలో సమస్యగా అనిపిస్తుందో చూడండి, మన పిల్లలు కూడా ఏంటంటే టెక్స్ట్ బుక్ సరిగ్గా అర్థం కానప్పుడు గైడ్ తీసుకుని రిఫరెన్స్ తీసుకుని మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవడానికి ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప గైడ్ బట్టి పెట్టడానికి ప్రయత్నం చేయరు ఎవరు. అదేవిధంగా అంటే మనం కూడా ఏంటంటే మన జీవితంలో సమస్య అనేది వచ్చినప్పుడు అంటే ఎలా పరిష్కారం చేసుకోవాలని జ్యోతిష్యాల ద్వారా తెలుసుకోవడం ప్రయత్నం చేస్తాం. తర్వాత మన జీవితం ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే జ్యోతిష్యులు అన్నవాడు ఏంటంటే ఒక డాక్టర్ లాగా అనుకోండి. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? తలనొప్పి వస్తే వెళ్తాం. ఆ తర్వాత జీవితంలో మళ్ళీ డాక్టర్ని కలవం. డాక్టర్ కూడా మీ తలనొప్పి తగ్గిందని చెప్పడం కూడా మనం వెళ్ళాం. కారణం ఏంటంటే తగ్గిపోయింది కదా అని మళ్ళీ తలనొప్పి వచ్చినప్పుడు మనం వెళ్తాం డాక్టర్ దగ్గరికి. అదేవిధంగా ఏంటంటే అలా తీసుకున్నట్టే కానీ జ్యోతిష్యుల యొక్క సలహాలు కూడా అలా తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ ఉంటుంది. చాలామంది ఇలా అపోహ ఉంది, జ్యోతిష్యులకు వెళ్తే భయపెట్టి ఏం చేస్తారో వాళ్ళు ఏవో చెప్తారని. అది అసత్యం. ఎందుకంటే సహజమైన స్థితిలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పే స్థితే మా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాన్ని చెప్తాను. కాబట్టి మీరు దయచేసి వచ్చినప్పుడు అంటే మీకు డెఫినెట్గా క్లారిటీ, మంచి చెడు, జ్ఞానము విజ్ఞానం, ఆలోచన శక్తికి మీ జీవితంలో ఏం జరగబోతున్నాయి అనే సమస్యలకి పరిష్కారం ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ మీకు ఒక ఎడ్యుకేషన్ లాగా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆ చేసిన తర్వాత మీరు ఆలోచన విధానంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలని ప్రయత్నం చేసే టైంలో ఏమైనా రెమెడీస్ ఉంటే అవి కూడా చెప్తాం. దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ లైఫ్ ఉంటుందని చెప్పగలుగుతామండి. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ధర్మ సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురూజీ. నమస్కారం అండి.